సాధకుడు యోగి తపస్సు చేస్తున్నప్పుడు సృష్టి క్రమాన్ని నడిపిస్తున్న ఈ యొక్క పంచభూతాలు స్తంభించిపోతాయి. ఆ సృష్టి క్రమాన్ని తగ్గించేస్తూ ఉంటాడు సాధకుడు. మాయ అనేటువంటి సృష్టిని తగ్గిస్తాడు సాధకుడు. రియాలిటీలో ఉంటాడు. తాను రియాలిటీలో ఉండడమే కాకుండా తన చుట్టుపక్కల ఎంత సాధన చేస్తూ ఉంటే అంతగా అతని లోపలికి ఊర్జ పెరిగిపోయి లోపల అతని చుట్టుపక్కల సృష్టి అనేది మాయా సృష్టి తగ్గిపోతూ ఉంటుంది. దైవత్వము వెలువరిస్తూ ఉంటుంది. అలా వెలువరిస్తూ అది ఎంతవరకు వ్యాపించేదంటే పూర్వకాలంలో పంచభూతాల ఉనికి ప్రశ్న వచ్చేది ఉనికికి. అప్పుడు ఈ త్రిమూర్తుల స్వరూపాలు ఆలోచించి ఇతను ఇలాగే తపస్సు చేస్తూ ఉంటే మనం సృష్టి చేయలేమని భావించి అతనికి ఏమి కావాలో తెలుసుకోండి అని అతని ప్రలోభ పెట్టేవాళ్ళు. రకరకాలుగా వరాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ సాధకులు అపూర్వమైన మహానుభావులైనటువంటి గొప్ప గొప్ప ఋషులు ఇంకా సాధన చేస్తూ సృష్టికి దూరంగా నక్షత్రాల రూపంలో వెలుగుతూనే ఉన్నారు. వారి యొక్క ప్రదేశంలో సృష్టి అనేది ఉండదు ఇప్పటికీ. ఎందుకంటే సృష్టి మాయాస్వరూపం, పంచభూతాల వశమైనది సృష్టి. ఇంకొక యాంగిల్లో చూసుకుంటే ప్రస్తుత ప్రపంచంలో అందరూ యూట్యూబ్, నెట్, ఇంటర్నెట్కు వశమై ఉన్నారు. ఫేస్బుక్, గూగుల్, ఎన్నో రకాల యాప్స్ నిరంతరము ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు. వీటిని నడిపిస్తున్నటువంటి సంస్థలు ఐటీ సెక్టార్స్, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఏవైనా కానీ, యూట్యూబ్ కానీ, ఇవన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది చేస్తున్నటువంటి ఈ యొక్క నెట్ సర్ఫింగ్ కానీ, వీడియోస్ కానీ, ఇవన్నీ వాళ్ళ డేటా సెంటర్లో స్టోర్ చేస్తూ ఉంటారు. 10 సంవత్సరాల క్రితం కూడా డేటా చేసిన వీడియో కానీ, సబ్జెక్టులు కానీ, ఏదైనా కానీ అందులో స్టోర్ అయి ఉంటాయి. నెట్కు సంబంధించినవన్నీ అవి అక్కడక్కడ చాలా పెద్ద పెద్ద ప్రదేశాల్లో ఉంటూ ఉంటాయి. విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నెట్ లేకుండా ఉండడం లేదు. రోజు కొన్ని గంటలు దాని మీదనే మొత్తం బిజినెస్ కానీ, జాబ్స్ కానీ, వ్యవహారం కానీ, టైంపాస్ కానీ, సంబంధం కానీ, అంత ప్రతిదీ దానిలోనే. అది మన జీవితాన్ని 90% నడిపిస్తుంది. ఇప్పుడు నెట్ లేకుంటే ఎక్కడి వాళ్ళు అక్కడ స్తంభిస్తారు. ఏమి జరుగుతుంది ఇప్పుడు? ఆ కాలానికి ఈ కాలానికి తేడా తెలుసా? ఈ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వెలిసి ఉన్నాయో అందులో విపరీతమైన వేడి ఉంటుంది. ఈ డేటాను స్టోర్ చేసిన దగ్గర అది ఓపెన్గా చెప్పరు పబ్లిక్. అక్కడ ఆ వేడిని తగ్గించడానికి కూల్ వాటర్ అవసరం అవుతూ ఉంటాయి. గ్రౌండ్ నుంచి విపరీతమైన వాటర్ కొన్ని లక్షల లీటర్స్ డైలీ వాడుతూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయో అక్కడ గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోతూ ఉన్నది. అబ్జర్వ్ చేయండి. అమెరికాలో గూగుల్ వాళ్ళు ఒక కొత్త డేటా సెంటర్ ఒక ప్లేస్లో పెట్టబోతే అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారంలో ఒక భాగం వాటర్. అది అందరూ అబ్జర్వ్ చేయరు. కొన్ని ప్రదేశాల్లో డేటా సెంటర్స్ ఇవన్నీ వస్తున్నాయంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ అక్కడ నివాసం ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరు ఆవిరైపోతూ ఉన్నది. మనం వాడే ఈ యొక్క ఐటీ వల్ల.
మనము మన యొక్క ఆలోచనలు, మన ఏకాగ్రత ఈ యొక్క వీడియోస్లలో పెట్టి మనం రీల్స్ కూడా చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఎక్కువగా పబ్లిక్ తమ తెలివి అంతా కన్సంట్రేట్ ఇదంతా ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవుతూ ఉన్నది. ఈ స్టోర్ అయిన రీల్స్ను ఎవరైనా చూస్తే, భక్తికి సంబంధించి చూస్తే భక్తియే వస్తూ ఉంటాయి, క్రైమ్కి సంబంధించి చూస్తే క్రైమే వస్తుంటాయి. ఒక లూప్ హోల్లో చిన్నపిల్లలకు వాళ్ళకు సంబంధించి చూస్తుంటే వాళ్ళకు అదే లూప్ హోల్లో ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ప్రజలను ఒక మూడులోకి నెట్టేస్తూ ఉన్నారు. వీళ్ళు అలవాటు పడేలా చేస్తున్నారు, బానిసలుగా మారుస్తున్నారు, తమ ఉనికిని కోల్పోతున్నారు. తమకు ఐడెంటిటీ లేకుండా ఒక వ్యక్తి డైవర్స్ కావాలని అనుకుంటున్నాడు, తీసుకోవాలని అనుకుంటున్నాడు, దాన్ని సెర్చ్ చేశాడు అనుకో, అతనికి అటువంటి సంబంధించిన ఈరోజు వస్తూ ఉంటాయి వీడియోస్. అతని మనస్తత్వంలో అది కామన్, అందరూ తీసుకుంటున్నారు, దీనిలో తప్పు లేదనే భావన వస్తుంటుంది. ఇలా మనిషి భావాలను ప్రభావితం చేస్తూ మనిషికి తన ఉనికిని కోల్పోయేటట్టు అవి నడిపిస్తూ ఉన్నాయి. ఈ మాయా ప్రపంచంలో సృష్టి విపరీతంగా మాయకు లొంగిపోతూ ఉన్నది. మనిషి యొక్క భావాలు, ఆలోచనలు తన పరిధిలో లేకుండా ప్రభావితం అవుతూ ఉన్నాడు. ప్రతి జీవి తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు, తన ఆలోచన పరిధిని కోల్పోతున్నాడు, ప్రభావితం అవుతూ ఉన్నాడు. విపరీతమైన ప్రభావం అతనికి 90% బాహ్య ప్రభావితం, అంటే మాయతోటే నడిపించబడుతున్నాడు. నేర్చుకుంటున్నాడు ఇతరులను చూసి, వివేకాన్ని కోల్పోతున్నాడు. మాయా ప్రభావం ఎక్కువగా అవుతున్నది ఈ కాలంలో. రోజు రోజుకు మాయను జయించే స్థితి అనేది దూరం అయిపోయింది. నడిపిస్తూ ఉన్నాయి అన్నీ, ఎక్కడెక్కడో ఉండి ప్రజలందరినీ నడిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచం ఎటో వెళ్ళిపోతూ ఉన్నది. సనాతనమైన పద్ధతిలో జీవులు తాము దైవాంశ సంభూతులుగా ప్రకృతిని శాసించేవాళ్ళు, ప్రకృతిని తమ ఆధీనంలో ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రకృతి జీవుని ఆడిస్తూ ఉన్నది, పంచభూతాలు జీవుని ఆడిస్తున్నాయి. పంచభూతాల తీవ్ర కొరత జీవునికి అవుతున్నది. అతని పుణ్యం పూర్తిగా క్షయించినప్పుడు పంచభూతాలు కూడా అతనికి సాయం చేయి, పంచభూతాలు కూడా అతని మాట వినవు. నీటి కొరత, ఆక్సిజన్ కొరత, ప్రతిదీ, భూమి కొరత. ఏంటి జీవుని యొక్క పరిస్థితి? ఆలోచన పరిధి లేదు, వాస్తవము లేదు. అవి రీల్స్ అయినా ఎలా ట్రెండ్ అవుతున్నాయి? జోక్స్ లాగా. ఒకరిని ఏ విధంగా చీట్ చేయాలి, ఒకరిని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఇలా. కానీ అందరూ కలిసి ఉండాలి, మానవత్వంతో ఉండాలి, మంచితనం ఎలా పెంపొందించుకోవాలి, మనలోనే ఎటువంటి శక్తి ఉంది, మనం ఎంత గొప్ప వాళ్ళం అనేది కాదు. తెలివిని ఉపయోగిస్తూ ఎవరైతే పెడుతున్నారో ఆ తెలివి మేము పైకి రావడానికి, మాకు మంచి జరగడానికి స్వార్థపూరితమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య ధోరణి పెరుగుతుంది, ప్రేమ, స్నేహము, అందరి మంచి అనేది తగ్గిపోతూ ఉన్నది. అప్పుడు పంచభూతాలకు అధికారం లభిస్తూ ఉంటుంది, వాటి ఆధిపత్యం పెరుగుతూ ఉంటుంది. దానికి లొంగిపోయి దాన్ని సాధించడానికి జీవుడు పతనమవుతూ ఉన్నాడు. చివరికి అది కూడా దొరకని స్థితి పోతున్నాడు. ఈ విధమైనటువంటి స్థితిలో మనం ఒకసారి ఆ యొక్క యుగంలో, ఆ యొక్క రోజుల్లో ఆ యొక్క పరమ పురుషులు చేసినటువంటి సాధన, మాయకతీతంగా పంచభూతాలను గడగడలాడించినటువంటి, భయపెట్టినటువంటి ఆ యోగులను స్మరిస్తూ ఉండాలి. వాళ్ళ ఆదర్శాలను నేర్చుకోవాలి, వాళ్ళ జీవన శైలిని ఆలోచించాలి, వాళ్ళ యొక్క వివేకాన్ని పట్టుకోవాలి, దూరదృష్టిని పట్టుకోవాలి. ముందు ముందు చాలా చెడ్డ రోజులు వస్తూ ఉంటాయి. మాయ విపరీతంగా ఆల్రెడీ పెరిగిపోయింది, ఏమేమో జరగవచ్చు. ఇదంతా చెడుకు
దారి నాది స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో. మానవునికి ఒక్కనికే ఈ యొక్క మాయను జయించే శక్తి ఉంది. ఈ మానవుడే నశిస్తున్నాడు. మరి ఏమి జరగబోతుందో. సాధకులు మాత్రం సాధనలో ట్రిక్స్ ప్లే చేయకండి. సాధనలో అనుభవం లేనిది సాధన చేయకండి. చాలా తక్కువ సమయం. నిజమైన సాధననే చేయండి. శ్రద్ధతోటి చేయండి. తొందరగా ఈ యొక్క పంచభూతాల వశం నుంచి బయటకు రండి. జీవుడు ఏమవుతున్నాడండి? అసలు జీవుడు తనొక తండ్రి, తనొక కొడుక, తనొక భర్తన, తనొక బిడ్డన, తనకు పిల్లల, ఎందుకు ఈ పాత్రలు పోషిస్తున్నాడు? అందులోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో లాభం, సంతోషం, దుఃఖం వస్తే బాధ. ఇదేందండి జీవుని యొక్క పరిస్థితి? అసలు జీవుడు ఎవడు? సాధన ఏంటి? లీనమైపోతుండు పూర్తిగా. అతన్ని మర్చిపోతున్నాడు. తాను ప్రతి క్షణము తాను. అదే అతని పరిస్థితి. అదే అతను చేసే ప్రతి పనిలోనూ తనను చూసుకుంటున్నాడు. అందులో నిమగ్నం అయిపోతున్నాడు. ఏకాగ్రత పెడుతున్నాడు. అన్నిట్లోకి పరాగాయ ప్రవేశం చేస్తున్నాడు. తన స్థితి లేదు అతనికి. తన స్వస్థితి లేనే లేదు. అంతా డూప్లికేట్. ఒరిజినాలిటీ లేడు. తన స్థితి ఏంటి? జీవుడు అనేవాడు ఎవడు? ఈ వీటికి అతీతంగా పడుకున్న కళల రూపంలో పరాగాయ ప్రవేశం, జీవిస్తున్న పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆలోచనలు దేని మీద? ఫిజికల్ తిండి మీద పరాగాయ ప్రవేశం. ఈ తిండి ఆ తిండి. ఏ వస్తువు మీద అయితే ఆ వస్తువు, ఏ పాత్ర మీద అయితే ఆ పాత్ర. తండ్రి పాత్ర అయితే తండ్రి పాత్ర, కొడుకు పాత్ర అయితే కొడుకు పాత్ర, భర్త పాత్ర. ఏంది ఇది? ఇన్ని రకాలు ఉంటాడా జీవుడు? ఇన్ని రకాల లాభాలు చూసుకుంటాడా? ఇన్ని రకాల ఆనందాన్ని కోరుకుంటాడా జీవుడు? సత్యాన్వేష్ కావాలి. సత్యం తెలుసుకోవాలి. ఎందులోకి ప్రవేశం లేకుండా స్థిరంగా ఉండాలి. ఉన్నా కానీ అది నేను కాదు, అదొక పాత్ర అనుకోవాలి. అంతటా ఉన్న నేను ఆ పాత్రలోకి ఎలా వెళ్ళగలుగుతాను? ఒక పాత్రలోకి ఎలా వెళ్ళగలుగుతాను? ఒక చిన్న సబ్జెక్ట్లోకి ఎలా వెళ్ళగలుగుతాను? నేను ఇన్ఫినిటీ. నేను లిమిటెడ్ కాదు. ఒక ఇంటికో, ఒక వ్యాపారానికో, ఒక జాబుకో చిన్న పాత్రకి ఎలా షూట్ అవుతాను? నేను ఇన్ఫినిటీ. మాయ చేస్తున్న ఈ పంచభూతాలు చూపిస్తున్న పంచభూతాలకు అతీతుడని నేను. పంచభూతాలు నా దాసులు. కానీ ఆ గర్వం వద్దు. నేను అనేది వద్దు. నా దాసులు వద్దు. నీ స్థితిలో నువ్వు ఉండు కదా. ఏదో వెళ్ళిరా పాత్రలకు, అంతేగాని దానిలో సుఖము దుఃఖములు వెతుక్కోవడం ఏంటి? మూర్ఖత్వం కదా. వెతుకుతున్నవాడు మూర్ఖుడే. మంచిని వెతుకుతున్నాడు మూర్ఖుడే. కష్టాన్ని అనుభవిస్తున్నవాడు కూడా మూర్ఖుడే. అనకూడదు కానీ నిజం. అది సత్యం, పరమ సత్యం. అది సాధన ఎలా చేయాలి? బహిర్గతమైనంత వరకు శ్వాస అంతే. మాయనే విపరీతమైన బహిర్గతం. ఈ యొక్క నెట్ ప్రపంచంలో, ఇంటర్నెట్ ప్రభావమైన ప్రపంచంలో విపరీతమైనటువంటి బహిర్గతం. అంతర్గతం లేనే లేదు. అంతర్గతానికి పోయే ఛాన్స్ ఉందా? ఆలోచిస్తున్నాడా? స్థిరమవుతున్నాడా? మరి ఎట్లా? స్థిరం కాకుండా సాధన ఎట్లా? హరి ఓం.